ఈరోజు మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో వికేంద్రీకరణ మరియు స్థానిక పాలనలో లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల పరిపాలన అంశాలు మనం పూర్తిగా నేర్చుకున్నాం. లార్డ్ రిప్పన్ ఏదైతే ప్రవేశపెట్టిండో అతడి తీర్మానం ఈ భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు వికాసాలకు మాగ్నా కార్టాగా వర్ణించడం జరిగింది. అంటే ఇంగ్లీష్ అధికారి అయినటువంటి లార్డ్ రిప్పన్, ఈ లార్డ్ రిప్పను భారతదేశంలో లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు, లోకల్ ఇన్స్టిట్యూషన్స్, స్థానిక అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి కొరకు మరి వాటి ఏర్పాటు, వాటి వికాసం, అభివృద్ధి కొరకు ఈ చట్టం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మరి మాగ్నా కార్టా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్? మాగ్నా కార్టా. అందుకనే స్థానిక సంస్థలకు అధికారిగా, పితామహుడుగా ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని కూడా ఇతన్ని పిలుస్తున్నారు. ఎవరిని? లార్డ్ రిప్పను ఈ విధమైన పేరుతో ప్రసిద్ధి చెందిండు. 1882 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం 1882వ మరి లోకల్ గవర్నమెంట్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అట్టడుగు స్థాయిన కింది స్థాయిలో ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు క్రింది స్థాయిలో ఉన్నది ఏంటిదయ్యా అంటే గ్రామ పంచాయతీలు, విలేజ్ పంచాయత్స్. రెండోది మధ్య స్థాయిలో ఉన్నది ఏంటిది? ఇది 1, ఇది 2, ఇది 3. అయితే రెండోది ఏమంటాం అంటే తాలూకా బోర్డులు. మూడో దానిని ఏమన్నారు? జిల్లా బోర్డులు. ఈ విధంగా గ్రామ పంచాయతీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు, ఇట్లా 3 స్టెప్పుల ప్రకారము 1882వ లోకల్ గవర్నమెంట్స్ యాక్ట్ ఏదైతే లార్డ్ రిప్పన్ గారు ప్రవేశపెట్టిరో దాన్ని మాగ్నా కార్టా అని కూడా పిలవటం జరిగింది. స్థానిక ప్రభుత్వాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అట్లా. మరి రిప్పన్ తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్లు స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికే అనేక చర్యలు తీసుకున్నారు. లార్డ్ రిప్పను కొంతకాలం పనిచేసిండు. మళ్ళా అతను ప్రవేశపెట్టిన సంస్కరణలు తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్ లేదా వైస్రాయ్ అనే ఆంగ్లేయ అధికారులు లార్డ్ రిప్పను ఏవైతే ప్రవేశపెట్టిన రిఫార్మ్స్, సంస్కరణలు ఉన్నాయో వాటిని కొనసాగించి స్థానిక సంస్థల అధికారాలను విస్తృతం చేయడానికి ప్రయత్నం చేసే తప్ప స్థానిక సంస్థల అధికారాలను తగ్గియలేదని ఇక్కడ మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఏమేం చేసిరు, వాటిలో ముఖ్యమైన ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుందాం. బెంగాల్ మున్సిపాలిటీ చట్టం 1884. 1884 సంవత్సరంలో బెంగాల్ మున్సిపాలిటీల చట్టం చేసిరు. ఎందుకు? మరి పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో కలిసి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బెంగాల్ మున్సిపాలిటీల చట్టం అనేది తీసుకొచ్చారు బెంగాల్ రాష్ట్రంలో. తర్వాత బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు? 1885. మున్సిపాలిటీల చట్టం 84, స్థానిక ప్రభుత్వాల చట్టం 85లో తీసుకొచ్చారు. అట్లనే బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా సంస్థ, ఇదేమో మున్సిపాలిటీల చట్టం 1884 సంవత్సరం, స్థానిక ప్రభుత్వాల చట్టం 1885 సంవత్సరం. అట్లనే బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలన, సెల్ఫ్ రూల్ అనేది స్వయం పాలన. అందుకనే గ్రామీణ ప్రాంతాలు తమ ప్రాంతాన్ని, తన గ్రామాలను తమలో ఎన్నుకున్న అధికారి చేత పరిపాలించబడుతున్నాయి. అందుకని సెల్ఫ్ రూలింగ్ గవర్నమెంట్స్. ఈ చట్టాన్ని 1919వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఒకటి మున్సిపాలిటీ 1884, రెండవది మరి స్థానిక ప్రభుత్వాల చట్టం 1885,
గ్రామీణ స్వయం పాలన సెల్ఫ్ గవర్నమెంట్ చట్టం 1919లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బెంగాల్ రాష్ట్రంలో. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరు అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ హౌస్ అధ్యక్షతన ఒక రాయల్ వికేంద్రీకరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ హౌస్ తరపున రాయల్ వికేంద్రీకరణ, రాయల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి ఒక సంఘాన్ని, కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇది 1909లో ఆ సంఘము సమర్పించిన రిపోర్ట్. ఆ రిపోర్టులో ఏముందో మనం చూద్దాం. ఈ రిపోర్టులో దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. ఆ రాయల్ సొసైటీ ఏదైతే స్థాపించారో ఆ సంఘం ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ప్రతి గ్రామం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఉండాలి, గ్రామ పంచాయతీ. తర్వాత 3 స్థాయిలలో స్థానిక ప్రభుత్వాలు. ఎన్ని స్థాయిలు? 3 స్థాయిలలో స్థానిక ప్రభుత్వాల సభ్యులతో ఎక్కువ మందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. అంటే వార్డు మెంబర్లు కావచ్చు, ఎవరైనా స్థానికంగా ఉండే కౌన్సిలర్స్ను అధికారికంగా ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకే ఉండాలి. పట్టణాలైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ బాధ్యత ఎవరికి ఉండాలి? మున్సిపాలిటీకి ఉండాలి. రాయల్ కమిషన్ సూచనల మేరకు ఈ రాయల్ కమిషన్ ఏదైతుందో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్, సజెషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మింటో మార్లే సంస్కరణలు 1909 చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్ అధికారులు, బ్రిటిష్ పాలనాధికారులు 1909 సంవత్సరంలో అది చట్టాన్ని ఏ చట్టం అని తెచ్చిర్రు? మింటో మార్లే. అంటే ఒక ఆయన లార్డ్ మింటో, ఇంకొక అతను లార్డ్ మార్లే. వీళ్ళిద్దరు అక్కడ ఇంగ్లాండు ప్రభుత్వంలో ఒక మంత్రి గారు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంగ్లేయ అధికారి. వీళ్ళిద్దరి పేర్లు లార్డ్ మింటో, లార్డ్ మార్లే. అందుకనే ఈ రిఫార్మ్స్ కమిటీని ఏమని పిలుస్తారంటే మింటో మార్లే సంస్కరణల చట్టం. ఏ సంవత్సరం? 1909. ఇది స్థానిక సంస్థలకు ప్రతినిధులను, అంటే స్థానిక లోకల్ బాడీస్కు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళను ఎక్కువ మంది ప్రజల చేత ప్రత్యక్షంగా, ఇండైరెక్ట్ ఎలక్షన్ కాదండి, డైరెక్ట్ ఎలక్షన్, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని సూచించడం జరిగింది. అలాంటి పద్ధతిని మొట్టమొదలు ప్రవేశపెట్టారు. స్థానిక పరిపాలన మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ 1919 ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. 1909 మింటో మార్లే సంస్కరణలు, మళ్ళీ 1919 ఇప్పుడేమన్నారు? మాంటేగ్ చెమ్స్ఫర్డ్, అంటే లార్డ్ మాంటేగ్, లార్డ్ చెమ్స్ఫర్డ్. ఒక అతనేమో ఇంగ్లాండ్ ప్రభుత్వంలో లండన్లో ఒక మంత్రి గారు, ఇక్కడనేమో భారత వ్యవహారాలను చూడడానికి కార్యదర్శి గారు, సెక్రటరీ గారు. అందుకనే ఒక మంత్రి, ఒక సెక్రటరీ, మినిస్టర్, ఒక సెక్రటరీ. వీళ్ళిద్దరు భారతదేశంలో ఒక అతను చూస్తాడు పరిపాలనా వ్యవహారాలను, వీళ్ళను సెక్రటరీ అంటారు, గవర్నర్ జనరల్స్ అంటారు. అక్కడ పనిచేసే అతన్ని మినిస్టర్ అంటారు, భారత వ్యవహారాలను చూడడం కొరకే. కాబట్టి లార్డ్ మాంటేగు, లార్డ్ చెమ్స్ఫర్డ్ వీళ్ళిద్దరి సంయుక్తంగా చేసినటువంటి రిఫార్మ్స్ కాబట్టి 1919 సంవత్సరంలో ఈ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో ఈ యొక్క స్థానిక స్వపరిపాలనను చేర్చడం జరిగింది. దీన్ని మన అన్ని రాష్ట్రాల జాబితాలో చేర్చడం జరిగింది. అందువల్ల రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలను చేస్తున్నాయి.
ఏదైతే ఇంగ్లాండ్కు చెందినటువంటి లార్డ్ మాంటేగ్, లార్డ్ చెమ్స్ఫోర్డ్ ప్రవేశపెట్టిన 19 చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చడం ద్వారానే ఇక రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలో మరి స్థానిక పరిపాలనకు అవసరమైన చట్టాలను చేస్తున్నాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207. 1919వ సంవత్సరం నాటికి భారతదేశంలో జిల్లాల సంఖ్య ఎంత అండి? 207. తాలూకా బోర్డుల సంఖ్య 584. ఇది తాలూకా బోర్డులు, ఇది జిల్లా బోర్డులు. భారత ప్రభుత్వ చట్టం 1035 ప్రకారం రాష్ట్రాలకు స్వయం పాలనాధికారం లభించడంతో స్థానిక సంస్థల పరిపాలన మరింత పటిష్టమైంది. మళ్ళీ 1909 ఒక చట్టం మింటో మార్లే, 1919 లార్డ్ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం, తర్వాత 1935వ సంవత్సరంలో 1935లో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దీన్ని ఏమన్నారండి? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం పాలనాధికారం లభించింది. రాష్ట్రాలకు కూడా స్వయంగా పరిపాలించుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. రాష్ట్రాలకు ఎప్పుడైతే సెల్ఫ్ రూల్ ఇచ్చిరో అప్పటి నుంచి స్థానిక సంస్థలు యొక్క అధికారాలు చాలా సమృద్ధిగా పటిష్టంగా మారడం జరిగింది. ఆ విధంగా అధికారులను నామినేట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. అధికారులను, ఆఫీసర్స్ని ఎవరినైతే నామినేట్ చేస్తారో, నియమిస్తారో ఆ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతుల్లోకి వచ్చింది. అంటే లోకల్ గవర్నమెంట్ మొత్తము ఎవరి చేతిలోకి వచ్చింది, ఎవరి ఆధీనంలోకి వచ్చింది సార్ ఇక్కడ అంటే పూర్తిగా మినిస్టర్స్, మంత్రుల చేతికి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డులతో రాష్ట్రాలకు పూర్తి స్వాతంత్రం కల్పించింది. పూర్తిగా మంత్రుల చేతులకు అధికారం వచ్చింది కాబట్టి ఈ చట్టం ప్రకారము జిల్లా బోర్డులు, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి వాటికి పూర్తి స్వాతంత్రం, స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. దానివల్ల స్థానిక సంస్థలను ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగినాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో మరి వీటిని రిఫార్మ్ చేయడానికి అవకాశం దొరికింది. స్వాతంత్ర్యం తర్వాత సామాజిక వికాస పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అంటే భారతదేశానికి మరి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు తర్వాత స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత ఏం చేశారు? అనేక మరి సమాజంలో వికాసం అంటే సామాజికంగా అభివృద్ధి చెందే స్కీమ్స్ను ప్రవేశపెట్టారు. అలాంటి పథకాలు ఏంది? స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. మనకు భారతదేశాన్ని స్వాతంత్రం రావడానికి ముందు వస్తున్న టైంలో తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలో భారత ప్రభుత్వం కూరుకొని ఉన్నది. ఆహార ధాన్యాల కొరత, దిగుమతి చేసుకునే పద్ధతి ఉంది. ఆహార ధాన్యాలను మనం పండించుకున్నవి సరిపోక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయ అభివృద్ధిని సాధించాలనుకుంది. అందుకని సమగ్ర ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, అగ్రికల్చర్ను బాగా అభివృద్ధి చేయాలి. దాని కొరకు సాధించాలనుకొని గ్రో మోర్ అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేసింది. గ్రో మోర్ అంటే గ్రో అంటే పెంచడం, గ్రో మోర్ ఫుడ్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికం చేయడము. ఈ విధంగా ఉత్పత్తిని పెంచడానికి సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టాలని సంకల్పించింది. సమాజ అభివృద్ధి, సొసైటీ డెవలప్మెంట్ ఒక ప్రోగ్రామ్ను పెట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంకల్పానికి అనుగుణంగానే మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి తగిన సిఫార్సులను చేయమని వీటి కృష్ణమ్మ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక కమిషన్ ఎవరి అధ్యక్షతన? వీటి కృష్ణమాచారి గారి అధ్యక్షతన. గ్రామీణ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలలో భాగంగా మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో మొదటి
పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మరి తగిన సిఫార్సులను, తగిన సూచనలను, సలహాలు ఇవ్వాలని సూచించడానికి ఒక కమిటీని వీటి కృష్ణమాచారి గారు అధ్యక్షన నియమించడం జరిగింది, ఒక కమిషన్ను. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు, ఈ కమిషన్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకే దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం చేసిన 55 సమితిలలో బ్లాక్స్, సమితిని ఏమంటారు? బ్లాక్ అంటారు. గ్రామానికి, జిల్లాకు మధ్యన ఉన్న విభాగము పేరే బ్లాక్. మరి బ్లాక్ BLOCK సమితి అని తెలుగులో అంటాం. అంతే. ఈ మండలాల వ్యవస్థ రాకపూర్వం 1983, 84 కంటే పూర్వం, 85 కంటే పూర్వం సమితిలు ఉండే. అప్పుడు వచ్చినట్టు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు వచ్చి ఆ సమితిల స్థానంలో ఇప్పుడు ఏం ప్రవేశపెట్టిరు? మరి BDOs, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, బ్లాక్ అంటే సమితులను ప్రవేశపెట్టారు. కాబట్టి సమాజ అభివృద్ధి కార్యక్రమము, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, CDP, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రోజున ప్రవేశపెట్టారు? అక్టోబర్ 2, 1952. అంటే మహాత్మా గాంధీ జాతీయ అంటే బర్త్డే, ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 2వ తారీఖు 1952 సంవత్సరం నాడు CDP ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. సమాజ అభివృద్ధి పథకం CDP 1952. దీనిని అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ, ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్థిక సాయం చేసిరు కాబట్టి దాంతోనే CDP, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మనము అమెరికా నుంచి తీసుకొని ఆ ఆర్థిక సాయంతో ఇక్కడ బలోపేతం చేయడం జరిగింది. ఈ పథకం అమలు కోసం ఫోర్డ్ ఫౌండేషన్ అప్పటి అమెరికా రాయబారి అయిన చెస్టర్ బౌల్స్, అప్పుడున్నటువంటి అమెరికా దేశం నుంచి మన దేశంలో రాయబారిగా, అంబాసిడర్గా పనిచేసినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే చెస్టర్ బౌల్స్. ఈయన 50 మిలియన్ల ఆర్థిక సాయాన్ని అందించిండు. ఈ పథకం భారతదేశంలో మంచిగా పటిష్టంగా సమృద్ధిగా అమలు కావడం కొరకు 50 మిలియన్ల రూపాయల సాయాన్ని భారతదేశానికి అందించిండు. ఆ అధికారి పేరు చెస్టర్ బౌల్స్. ఆయనే భారతదేశంలో నియమించబడిన USA అంబాసిడర్, అంటే అమెరికా దేశం యొక్క అంబాసిడర్. 1971 కల్లా దాదాపు $104 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఫోర్డ్ ఫౌండేషన్ భారతదేశ అభివృద్ధి కార్యక్రమాలకు అందించింది. ఎప్పటి వరకు సార్? 1971 సంవత్సరం వరకు 104 మిలియన్లు. ఎన్ని మిలియన్ల డాలర్లు? $104 మిలియన్ సాయాన్ని మరి అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ ఈ ఆర్థిక సాయాన్ని భారతదేశానికి అభివృద్ధి కార్యక్రమాలకు అందించింది. కాబట్టి చెస్టర్ బౌల్స్ భారతదేశంలో 2 సార్లు 1951 నుంచి 53 దాకా, 63 నుంచి 69 దాకా అమెరికా దౌత్యవేత్తగా, అంబాసిడర్గా పనిచేసిండు. ఈయన 2 సార్లు చేసిండు చెస్టర్ బౌలు. 51 నుంచి 63, 63 నుంచి మళ్ళా 69 వరకు అంబాసిడర్గా పనిచేసిండు. మరి ఈ లక్ష్యాలు ఎట్లున్నాయి? దీని యొక్క ఈ సర్వతోముఖ మరి అభివృద్ధి చెందడానికంటే ఇక్కడ దేశం సర్వతోముఖ అభివృద్ధి అంటే దేశము ఒక రంగంలో కాదు, అనేక రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యాన్నే సర్వతోముఖ అభివృద్ధి అంటారు. అన్ని రంగాలలో, సామాజిక రంగం, ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగం, వ్యవసాయక రంగం, ఇట్లా అనేక రంగాలలో భారతదేశం ముందంజలో ప్రయాణం చేయడానికి
గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములను చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రజలందరినీ ఇందులో బాగా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళను కలపాలి, వాళ్ళ ద్వారానే అభివృద్ధి ముందుకు జరగాలి. స్థానిక సమాజాలను వాటి ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగుపరచాలని దానికి సాయాన్ని అందిస్తూ ఇందులో ప్రజలే సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకున్నారు. ప్రజలే అందరూ సమావేశమై సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళిక వాళ్ళే తయారు చేసుకుంటారు. వారి వ్యక్తిగత సామూహిక సమస్యలను గుర్తించి పరిష్కారాలు కంటూ వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ ఇండివిజువల్ మళ్ళీ సామూహిక కమ్యూనిటీ సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళే పరిష్కరించుకునే విధంగా సమాజాన్ని పటిష్ట వనరులపై ప్రధానంగా ఆధారపడే వివిధ ప్రణాళికలను కూడా వాళ్ళే తయారు చేసేటట్టు. ప్రణాళిక నిర్వహణ స్థానిక వనరులు వినియోగిస్తూ అవసరమైన సాధన సంపత్తిని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థను స్వీకరించడానికి. అంటే ఇవి నిర్వహించేటప్పుడు స్థానిక వనరులు లోకల్ రిసోర్సెస్ స్థానికంగా ఉండే వనరులనే ఉపయోగిస్తూ అవసరమైన సంపత్తిని సాధన సంపత్తిని మాత్రం ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకోవాలి? స్వచ్ఛంద సంస్థల నుంచి తీసుకోవాలి. అదేవిధంగా సమిష్టి కృషి సామాజిక వికాసానికి ముఖ్యము. అందరు కలిపి కలెక్టివ్లీ అంటే ఇండివిజువల్ కాకుండా కలెక్టివ్లీ చేయాలి శ్రమ. వ్యక్తి సంక్షేమం తద్వారా సామాజిక సంక్షేమం అంటే ఇండివిజువల్ వెల్ఫేర్ నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్, ఇండివిజువల్ వెల్ఫేర్ నెక్స్ట్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్. ఇవి ప్రధాన ఆశయం. అంటే వ్యక్తి వికసించాలి, వ్యక్తి అభివృద్ధి చెందాలి, అట్లనే సమాజం మొత్తం వికసించాలి, సమాజం మొత్తం అభివృద్ధి చెందాలి. కాబట్టి వ్యక్తిగతంగా అభివృద్ధి పరచాలి, ప్రజా సంక్షేమాన్ని సాధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. మరి సమాజ అభివృద్ధి పథకం ఏదైతే సిడిపి ఉందో దాని ముఖ్యాంశాలు ఏంటి అంటే దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించాలి. ఈ యొక్క సిడిపి ముఖ్య అంశాలు దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించాలి. ఒక్కొక్క బ్లాకులో దాదాపు 100 గ్రామాలు ఉండాలి. కొన్ని బ్లాకులు దేశం మొత్తాన్ని విభజించి ఒక్కొక్క బ్లాకులో 100 గ్రామాలు ఉండాలి. 100 విలేజెస్ని తీసుకోవాలి. 100 గాం అంటే 100 విలేజెస్ని తీసుకోవాలి. ఈ పథకాన్ని మొదటగా 55 బ్లాకులలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భారతదేశం మొత్తంలో 55 బ్లాకులను సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టారు. సమాజ అభివృద్ధి పథకం, సమాజ అభివృద్ధి పథకం. ఆ తర్వాత దీనిని 5011 బ్లాకులుగా విస్తరింపజేశారు. మొట్టమొదలేమో 55 బ్లాకులు, తర్వాత దీన్ని ఎంతవరకు విస్తరించారంటే 5011. 70,000 జనాభాకు ఒక బ్లాక్ చొప్పున ఏర్పాటు చేశారు. ఎంత జనాభా? 70,000 జనాభా. ఒక్కొక్క బ్లాకుకు ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బ్లాకుకు ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ బీడీఓ అంటారు. ఈరోజు మనం మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ అన్నట్టే ఆ రోజు ఏమన్నారంటే ఆ సమితిని డెవలప్ చేసేటప్పుడు దాన్ని బీడీఓ అన్నారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ బ్లాక్ డెవలప్మెంటు తర్వాత బ్లాక్ స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి. ఆ బ్లాక్ స్థాయిలో జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎలానో బ్లాకులో బీడీఓ కూడా అంతే అధికారాన్ని కలిగి బ్లాక్ మొత్తం పైన ఆయనే సుప్రీం పవర్ కలిగి ఉంటాడు. బీడీఓ అంటారు ఆయనను. బ్లాక్ను యూనిట్గా పరిగణించి అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ప్రజల భాగస్వామ్యం ద్వారా కల్పించారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ సమాజాలు వారి సాంప్రదాయ జీవనం నుంచి ప్రగతిపూర్వక జీవన విధానానికి మారడానికి కావాల్సిన స్థానిక వనరులను సమకూర్చుకోవడానికి తామే అభివృద్ధి చెందడానికి సహాయపడే ఒక ప్రోగ్రామే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము. వ్యవసాయం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహ వసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సామాజిక సేవ. ఇలా ముఖ్యమైన ఏంటి? అగ్రికల్చర్ వ్యవసాయము, ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆరోగ్యం హెల్త్, తర్వాత గృహ వసతి మరి షెల్టర్ అంటే ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వడము, గ్రామీణ కుటీర పరిశ్రమలు అంటే గ్రామంలో ఒక కుటుంబంలో చేసేటువంటి బుట్టలు అల్లడము, నేత పని చేయడము, తట్టలు, ఇట్లా రకరకాల కుటీర పరిశ్రమలను, సామాజిక సేవ సోషల్ సర్వీస్, సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్, ఆర్థిక మార్పు ఈ మరి ఎకనామిక్ చేంజ్ అనేది గ్రామీణ సమాచార వ్యవస్థ, రూరల్ ఇన్ఫర్మేషన్ మరి ఏదైతే సిస్టమ్ ఉందో, పేదరిక నిర్మూలన
ఇట్లా నిరుద్యోగ నిర్మూలన, ఇవన్నీ సమస్యలకు పరిష్కరించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఈ సిడిసి ప్రోగ్రామ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వయం లావలంబన, వాళ్ళు సెల్ఫ్ ఏదైతే వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందడానికి ఎంపవర్మెంట్, స్వయం అంటే ప్రజలలో ఆ సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేయడానికి ప్రజలు స్వయం స్వావలంబన, సాముదాయిక దృష్టిపథం, ఇవన్నీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా దీనికి మార్గదర్శకత్వం, సాంకేతిక ఆర్థిక మద్దతు కూడా లభించింది. టెక్నికల్గా ఫైనాన్షియల్గా దీనికి సపోర్ట్ వచ్చింది. ఈ కార్యక్రమం ప్రచారం చేయడానికి గ్రామ్ సేవక్, ఈ యొక్క పథకాలను ప్రచారం చేయడానికి గ్రామ్ సేవక్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. మరి ఈ సిడిసి అనే పథకానికి ఫండ్స్ ఎవరు రైజ్ చేశారంటే యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం 1953. 1953 సంవత్సరంలో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేటువంటి ఈ యొక్క సమాజ అభివృద్ధి కార్యక్రమానికి కొనసాగింపుగా సిడిసికి కంటిన్యూగా దేశంలో మిగిలిన ప్రాంతాలు 1700 బ్లాకులు అక్టోబర్ 2, 1953 ఈ జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు 1953 ఈ యొక్క ప్రోగ్రామును మనము ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ 1953. సమాజాభివృద్ధి పథకం ముందుగా 3 సంవత్సరాల కానికి రూపొందించగా జాతీయ విస్తరణ పథకాన్ని శాశ్వత పథకం ప్రారంభించారు. సిడిసినేమో 3 సంవత్సరాల కొరకు, ఈ జాతీయ విస్తరణ పథక శాశ్వత ప్రాతిపదికపై దీన్నేమో పర్మనెంట్గా, ఇక దీనికి టైం లిమిట్ లేదు. కాబట్టి సమాజ అభివృద్ధి కార్యక్రమం, జాతీయ విస్తరణ కార్యక్రమాలను గురించి వీటి కృష్ణమాచారి క్రింది లక్ష్యాలను, వీటి కృష్ణమాచారి గారు ఈ 2 ప్రోగ్రాంల యొక్క లక్ష్యాలు ఏందో మనకు చెప్తుండు. లక్ష్యాలు: గ్రామీణ ప్రజల జీవనాన్ని సుదీర్ఘమైన నిరుద్యోగం, అల్పోద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం నుంచి సంపూర్ణ ఔద్యోగ వ్యవస్థకు మార్చాలి. ఎట్లా? నిరుద్యోగ వ్యవస్థ ఉంది గ్రామీణ ప్రాంతాలలో, అల్ప ఉద్యోగాలు, చిన్నపాటి ఉద్యోగాలు ఉన్నాయి, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉంది. ఒకే పనిలో 10 మంది అవసరం ఉంటే 100 మంది పని చేస్తారు. ఎక్కడ పని లేక, జీవనం లేదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటము. మరి అలాంటి సంపూర్ణ ఫుల్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఇది బాగా ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని వీటి కృష్ణమాచారి గారు చెప్పారు. శాస్త్రీయ విజ్ఞాన అనువర్తము అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ని దానికి అడాప్ట్ చేయాలి. గ్రామీణ ప్రజానీకాన్ని సుదీర్ఘమైన, గ్రామీణ ప్రజలకు ఒక చాలా కాలం పాటు అసమగ్ర వ్యవసాయక ఉత్పత్తి విధానం నుంచి సంపూర్ణం అంటే ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టర్లో వ్యవసాయం ఉంది, దీన్ని ఆర్గనైజ్ చేసి ఒక మంచిగా అధిక ఉత్పత్తిని చేయడం కొరకు. తర్వాత సహకార సిద్ధాంతాలను సాధ్యమైనందుకు విస్తరించి గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలు, గ్రామీణ కుటుంబాలకు మరి ఆర్థిక సాయం అప్పు రూపంలో లోన్, రుణ సౌకర్యము కల్పించడము. సామూహిక సముద్ర కార్యక్రమాలు అంటే గ్రామంలో రోడ్లు, చెరువులు, బావులు, గ్రామంలో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, స్కూల్సు, సమాజ సేవా కేంద్రాలు, సామాజిక ప్రయోజనం ఉన్న అనేక పనులను ఎక్కువగా చేపట్టాలని చెప్పడం జరిగింది కృష్ణమాచారి గారు. మరి ప్రముఖుల వ్యాఖ్యానాలు కూడా చేసిరు. ఈ ప్రోగ్రాం మీద చాలామంది చాలా విధంగా మెచ్చుకున్నట్టు, అప్రిషియేట్ చేసినట్టు ఉన్నాయి. సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం వంటిది ఈ పథకం. అంటే మంచి శిక్షణ పొందిన, ట్రైనింగ్ పొందిన తోటమాలి, ఆ గార్డెనర్ ఎవరైతే ఉంటారో, తోటమాలి ఉంటారో, ఆయన ట్రైనింగ్ పొందిన ఆయన ఏ విధంగానైతే ఆ తోటను కాపాడుతుంటాడో, ఆ ఉద్యోగవనాన్ని కాపాడుతుంటాడో అదేవిధంగా ఉంటుందని ఈ పథకం ఉంటుందని చెప్పి ఎస్కే డే సిడిపి ఎన్ఈసి ప్రాజెక్టు కేంద్ర అడ్మినిస్ట్రేటర్ అయినే ఎస్కే డే అనేట ఆయనే సిడిపి ఎన్ఈసి ఈ 2 ప్రాజెక్టులకు అడ్మినిస్ట్రేటర్ ఎస్కే డే ఆయన చెప్పిండు. అదేవిధంగా ఈ పథకాన్ని నిశ్శబ్ద విప్లవంగా మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి గారైన జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. ఈ పథకము నిశ్శబ్ద విప్లవం అని జవహర్లాల్ నెహ్రూ గారు వర్ణించిండు. ఈ పథకం అమలుకు సంబంధించిన పాలనా విభాగాలు, ఈ పథకం అమలు పూర్తిగా ప్రభుత్వ అధికారుల ఆధీనంలోనే ఉండడం, టాప్ టు బాటం ప్రభుత్వ అధికారుల వల్లనే ఈ పథకం అమలుకు సంబంధించినవి దేశవ్యాప్తంగా ఒకే రూపత అంటే ఎలాంటి తేడాలు లేవు, తగులోగులు లేవు. కాబట్టి ఈ విధంగా
ఈ యొక్క పథకం టాప్ టు బాటం గవర్నమెంట్ ఆధీనంలో ఉండటం వల్ల గ్రామాలలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవడానికి వీలుంది. మళ్ళీ నెక్స్ట్ లెసన్తో ఇంకొక క్లాసులో కలుసుకుందాం. అంతవరకు